హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత ఆసరా పెన్షన్దారులకు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెన్షన్లకు మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఈ పెన్షన్లు మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేస్తారు? పూర్తి వివరాలతో సహా వీడియోలో తెలియజేస్తాను. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్న వారు ఉంటే వారికి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చేయూత ఆసరా పెన్షన్లు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ చేయూత ఆసరా పెన్షన్ల కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారునికి ఒక నెలలో నేరుగా వారికి పెన్షన్ రూపంలో డబ్బులనైతే అందిస్తూ వస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే మనకు 2016 రూపాయల కింద ఉన్నటువంటి పెన్షన్లన్నీ కూడా ఇప్పుడు 4000 రూపాయల పెన్షన్లుగా మారిపోయాయి. ఇక గతంలో మనకు 4000 రూపాయల పెన్షన్‌గా ఉన్నటువంటి వికలాంగుల పెన్షన్లన్నీ కూడా 6000 రూపాయల పెన్షన్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ పెంచినటువంటి పెన్షన్లతో పాటు మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తులను స్వీకరిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ కొత్త పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు, ఎప్పటి నుంచి ఇస్తారు అన్న విషయానికి వస్తే జూన్ 12వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతువులు మరియు వృద్ధులు, వికలాంగులు, రోగగ్రస్తులు మరియు చర్మకారులు, డప్పు కళాకారులు, ఇలా నేతన్నలు, ఈ వివిధ రకాల పెన్షన్దారులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ 2,00,000 కొత్త పెన్షన్లను మంజూరు చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే మనకు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయంలో రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి, మరియు ఆధార్ కార్డు ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకున్నారో ఆ పెన్షన్కి సంబంధించిన సపరేటు ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్, వితంతువు పెన్షన్కి అప్లై చేసుకుంటే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ అప్లై చేసుకుంటే దివ్యాంగుల కోసం ఇచ్చేటువంటి సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా మనకు పర్టికులర్గా ఒక ప్రూఫ్ అయితే ఉండాలి. ఈ ప్రూఫ్స్ని బేస్ చేసుకొని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు పెన్షన్లనైతే కొత్త పెన్షన్లను మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్లకు మనకు దరఖాస్తు చేసుకునేదానికి అర్హులు ఎవరు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఆల్రెడీ కుటుంబంలో పెన్షన్ పొందుతున్న వారు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కానీ, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు కానీ, రేషన్ కార్డు లేని వారు కానీ ఈ పథకానికి అనర్హులు. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ ప్రకారంగా అర్హత సాధిస్తారో సో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న అనంతరం మిమ్మల్ని అర్హులను 6 దశలకు వారిని వెరిఫికేషన్ చేసి 6 దశల వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వచ్చే నెలలో మనకు కొత్త పెన్షన్లను మంజూరు చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చారు. సో అనంతరం మనకు అర్హుల్ని ప్రకటించి అర్హులకు వచ్చే నెల నేరుగా పెన్షన్లు అయితే అమౌంట్ అయితే పడుతుంది. సో ఈ పెన్షన్లకు సంబంధించి మీరు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుని మరి రెడీగా ఉండండి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లలోకి ఇక నుంచి మనకు డబ్బులైతే వేయబోతున్నారు. ఎందుకనంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు పెన్షన్లన్నీ మాన్యువల్‌గా పంపిణీ చేసేటప్పుడు సో ఎవరైతే పెన్షన్లు పంపిణీ చేసేటువంటి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళేం చేస్తున్నారంటే చేతువాటం చూపిస్తున్నారు. కొంత డబ్బులనేది నొక్కేస్తున్నారనమాట. ఇస్తున్నటువంటి పూర్తి అమౌంట్ అయితే ఇవ్వకుండా కొంచెం డబ్బులైతే నొక్కేయడం వల్ల అవినీతికి పాల్పడుతున్నారని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే విషయంలో కూడా కొత్త పెన్షన్లన్నీ కూడా నేరుగా అకౌంట్లలోకి అయితే వేస్తూ కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీకి అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. సో వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.